ఉగాది. ఉగాది అంటే కేవలం నూతన సంవత్సరం మాత్రమే కాదు. ఉగాది అంటే ప్రకృతి అలానే ఆధ్యాత్మిక సమ్మేళనంగా కూడా చెప్తాం. మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే బ్రహ్మదేవుడు ఈ చైత్రశుద్ధ పాడ్యమి నాడు సృష్టిని ఆరంభించిన రోజు. ఇంక ప్రకృతి ప్రకారంగా మనం మాట్లాడుకుంటే ఈ ఉగాదిని మనం వసంత ఋతువులో జరుపుకుంటాం. ఈ వసంత ఋతువులో ప్రకృతి పునర్జీవనాన్ని పోసుకుని నవ్యంగా వికసిస్తూ కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే కాలాన్ని దైవంగా భావించి జరుపుకునేదే ఈ ఉగాది. ఇంకా ఉగాది అంటే మనకి గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడిలో సాధారణంగా చేదు, తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు ఇలా 6 రకాలైన రుచులుంటాయి. ఈ 6 రుచులు కలిస్తేనే అది ఉగాది పచ్చడి. అలానే మనలో కలిగే సుఖం, దుఃఖం, కోపం, ఆశ్చర్యం, భయం, తృప్తి ఇవన్నీ కలిస్తేనే మన జీవితం. మీ అందరికీ కూడా ఉగాది యొక్క ప్రత్యేకత అర్థమైంది కదా. ఓం నమః శివాయ.